డెఫినెట్ గా సినిమా బాగుంది. ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్ అంటే ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. నేను చూడలేదు కాబట్టి అబద్ధం అనుకోవడం చెప్తున్నాను. 7 o'clock చూస్తున్నాం. ఇది ఈ కార్యక్రమాన్ని మా VBG సంస్థ ఏర్పాటు చేసింది. 290 టికెట్లు ఆయన ఒక థియేటర్ షో తీసుకుని అందరినీ ఇన్వైట్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. యూఎస్ రిపోర్ట్ వచ్చింది సార్. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ ఉందంట, ఫస్ట్ హాఫ్ బాగుందంట. కాబట్టి సెకండ్ హాఫ్ ఎప్పుడైతే సినిమా బాగుంటుందో ఆటోమేటిక్ సినిమా రీచ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అనుకోండి సినిమా వీక్ అవుద్ది. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ మన అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయి, చూడండి చాలా బాగుంది. చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే పాత సినిమా ఏదో చూసుకుని దాని వీడియోలు వేస్తున్నారు. అది తప్పది. ఇండస్ట్రీ స్టేబుల్ అంటే మన అందరూ సినిమా బాగుంటే మన అందరం బాగుంటాం. రాజుగారి కోసం కాదు, మన ఇండస్ట్రీ కోసం మనం బాగుండాలి. కాబట్టి అలాంటి ఫేక్ వీడియోలు ఇదని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేయట్లా. థ్యాంక్ యూ. రాజమౌళి పుష్ప సినిమాలో 20 minutes యాడ్ చేస్తున్నారు కదా, అది ఇప్పుడు ఏమన్నా ఈ సినిమాకి ఇంపాక్ట్ అది 17th పెడుతున్నారండి. అది ఏమంటే ఇప్పుడు పుష్ప సినిమా ఎంతమంది చూడాలి అంతమంది చూశారు. ఇది 17th కదా, అది అప్పుడు ఈ 14వ తారీఖు వచ్చే వరకు సినిమాలు అన్నీ రిలీజ్ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. డ్యామేజ్ చేసిన అంటే ప్రేక్షకుడు ట్రైలర్ చూసి డిసైడ్ అవుతారు సినిమాకి వెళ్దాం వద్దని. ఎవరు డ్యామేజ్ చేసినా, ఎవరు హిట్ చేయాలనుకున్న ప్రయత్నం చేసినా అవ్వదు. సినిమాలో విషయం ఉంటేనే హిట్ అవుద్ది. కాబట్టి ప్రేక్షకులు కోరుకునేది ఏంటంటే కొత్తదనం. ఆ కొత్తదనం ఈ గేమ్ చేంజర్లో ఉంది. సార్ పుష్ప రికార్డ్స్ గేమ్ చేంజర్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు? 100% చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నిన్నటి సినిమా కంటే రేపు సినిమా బాగుంటుంది కదా అందరికీ. డెఫినెట్గా గేమ్ చేంజర్ కంటే అదే పుష్ప కంటే గేమ్ చేంజరే పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. ఇది 4 రోజులు గ్యాప్ ఉంది. 2 రోజులేమో మొత్తం సుమారుగా 6.5 థియేటర్లు, 2 రోజులు కూడా అన్ని షోలు ఇదే సినిమా వేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10% తగ్గినా కూడా మళ్ళీ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ చేంజర్ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. అంటే ఇండియన్ 2 ఎఫెక్ట్ దీని మీద ఏముండదు. ఏముంది అంటే ఒక ఫ్లాప్ ఏముంది, మర్చిపోతారు సినిమా. మీరు మర్చిపోయారు, నేనే మర్చిపోయాను కూడా సినిమా గురించి. కాబట్టి గతంలో చేసిన సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే సినిమా ఆలోచిస్తారు తప్ప ఆ ఫ్లాప్ని ఎవరో గుర్తించుకోరు. అది డైరెక్టర్ ఫ్లాప్, అది హీరో ఫ్లాప్. అది ఫ్లాప్ అయింది కాబట్టి ఇది హిట్ అవుతుంది అంటున్నారు. దీనికే శంకర్ అది డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నాడు. ప్లస్ ఇది దిల్ రాజు గారు అంటే ఒక ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాని ఎలా బతికించాలి, ఎలా రిలీజ్ చేయాలని తెలిసింది ఆయన ఒక్కడికే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా మీకు ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ చేస్తున్నారు. కారణం చూడండి, సోషల్ మీడియాలో దానికి ఎంత పబ్లిసిటీ ఉందో మీరు చూస్తున్నారు డైరెక్టర్ గారు. అలాగే బాలకృష్ణ సినిమా డాకు మహారాజుకి అన్స్టాపుల్ వల్ల ఎక్స్ట్రాడనరీ పబ్లిసిటీ జనాలందరూ రీచ్ అవుతుంది. ఒక సినిమాని తీయటమే కాదు, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ దిల్ రాజు గారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాం. డాకు మహారాజు ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అవడం మరి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ ప్రీ రిలీజ్ పెడితే అక్కడ ఎవరెవరు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి చెప్తున్నా, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు సార్. అది చక్కగా ఆర్గనైజ్ చేశారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ చేశారు. మేము ఇద్దరం కూడా థియేటర్ ఫంక్షన్లో ఉన్నాం ఇద్దరం. కానీ ఎవరో సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే కాకినాడలో లారీ యాక్షన్ చచ్చిపోతే అది దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? రోడ్లు బాగలేకపోవడం వల్ల అది జగన్ పరిపాలన. దీని సంబంధం ఉంది? అది కాదు. వీళ్ళు ఈ సినిమా ఫంక్షన్కి దానికి సంబంధం ఏంటి? వాళ్ళని వీళ్ళని పిలిచారా, వీళ్ళు రమ్మన్నారు, వాళ్ళని వాళ్ళు వచ్చారు చూసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటివన్నీ దీన్ని కలపడం వల్ల డ్యామేజ్. భవిష్యత్తులో ఇంకా పబ్లిక్లో ఫంక్షన్ బెటర్ ఇంకా. ఎందుకంటే ఇలాంటి అరెస్టులు లేదంటే ఇలాగే చచ్చిపోవటాలు జరిగితే కనుక ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలి? ఈ విషయం తెలిసినంటే దిల్ రాజు గారు 5 lakhs చెప్పి పంపించారు. అలాగే మళ్ళీ రామ్ చరణ్ గారు 10 లక్షలు అనౌన్స్ చేశారు. వాళ్ళు చేసిన మానవత్వం చేశారు. కాబట్టి ఈ సినిమాలకి ఆ యాక్సిడెంట్లకి సంబంధం పెడతాం న్యాయం కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అనంతపూర్లో కేవలం క్యాన్సిల్ చేయడం కారణం ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా ఇదే. ఇలాంటి మళ్ళీ ఏదైనా జరిగితే కనుక సినిమాకి మా ఇండస్ట్రీకి బ్యాడ్ అవుతుంది ఉద్దేశంతో ఆఫ్ చేశారు. తిరుపతిలో ఇన్సిడెంట్ మీకు ముందే జరిగింది. నిన్న తిరుపతి 6 చచ్చిపోయి ఉంటే మీరు ఇలా మళ్ళీ ఫంక్షన్ చేసుకుంటారని జనం ట్రోల్ చేస్తారు ఉద్దేశంతో బాలకృష్ణ గారు ముందు చూపుతోటి ఆ సినిమాని ఆ ఫంక్షన్ క్యాన్సిల్ చేశారు. నాకు తెలిసి 4 రోజులు పోయిన తర్వాత సక్సెస్ మీట్ పెడతారు హైదరాబాద్లో. అదే సక్సెస్ మీట్ పెడతారు 4 రోజులు పోయిన తర్వాత. అది 12వ తారీఖు కాబట్టి 11వ తారీఖు ప్లాన్ చేస్తున్నారు. అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, మనం చెప్పడం కాదు. థ్యాంక్ యూ.